దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ విషయం తెలుసుకున్న స్థానిక హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యులు వారి ఇంటికి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయంతో పాటు పండ్లు ఇతర సామాగ్రి అందజేశారు. గ్రామ సర్పంచ్ బి గౌరీశంకర్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, వైస్ సర్పంచ్ కిషోర్, మాజీ సర్పంచ్ ప్రేమానంద్, వర్తక వైశ్య సంఘం అధ్యక్షులు విష్ణుప్రసాద్, హరిప్రసాద్, తెలగ సంఘం నాయకులు జగదీష్, మాజీ ఉప సర్పంచ్ మురళి, హెల్పింగ్ హ్యాండ్స్ కీలక సభ్యులు వినోద్ దొరబాబు, హరిప్రసాద్ తదితర సభ్యులందరూ ఆ మహిళకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుత్తాడ గౌరీశంకర్రావు 95 న్యూస్తో మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది పేదలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా బ్లడ్ డొనేషన్, వైద్య సహకారం అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా పేద మహిళల వివాహాలకు కూడా ఆర్థిక సహాయం అందించామని, కరోనా సమయంలో 200కు పైగా కుటుంబాలకు 3 దఫాలుగా నిత్యావసర సరుకులు కూడా సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. పేదలకు ఎల్లప్పుడూ అండగా హెల్పింగ్ హ్యాండ్స్ పనిచేస్తుందని అన్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురంలో పేద కుటుంబాల్లోని వ్యక్తులు మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి దహన సంస్కారాలకు సహకరించడం జరుగుతుందని, అనాథ శవాలకు అంత్యక్రియలు జరిపించడం, నిరుపేద మహిళలకు వివాహాలు జరిపించడంలో సహకరించడం హెల్పింగ్ హ్యాండ్స్ కీలక సభ్యుడు దొరబాబు గ్రామంలో మరణించిన కుటుంబాల వారికి 30 భోజనాలు కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ విధంగా హెల్పింగ్ హ్యాండ్స్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను, అధికారుల మన్ననలను పొందిందని ఆయన అన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్కు స్థానిక ప్రజలు, వివిధ సంఘాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా కలిసి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని, వారి సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సర్పంచ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ గుమ్మలక్ష్మీపురంలో స్వచ్ఛందంగా ఏర్పడినటువంటి సహకార సంస్థ. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా గ్రామంలో నిరుపేదలైనటువంటి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి అభాగ్యుల కోసం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య పాత్ర అనేది దాతల ద్వారా వచ్చే సహకారం, వారిచ్చే ఆదాయంతో ఈ సంస్థ అనేది ముందుకు వెళ్తూ ఉంది. దీనికి ఒక కమిటీతో ఎవరికైనా అత్యవసర సమయంలో కష్టం ఏర్పడితే బ్లడ్ అరేంజ్ చేయడం, అలాగే వారికి ఆ అవసరమైనటువంటి సహాయానికి తగు సలహాలు ఇవ్వడం అనేది ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది బాధ్యత తీసుకుంటుంది. మరి ముఖ్యంగా గతంలో ఎవరింట్లోనైనా జరగని కార్యక్రమం జరిగితే, చనిపోతే సహకరించడం, అలాగే కోవిడ్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో హెల్పింగ్ హ్యాండ్స్ అనేది మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో ముందుంది. గ్రామంలో ఒక 2 కోవిడ్తో చనిపోవడం, వారిని తీసుకొచ్చి గ్రామంలో దహన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఎవరికైనా కోవిడ్ సోకి బయటికి రాని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వడం, వాళ్ళ కుటుంబానికి ధైర్యం నింపడం, ఆసరాగా ఉండడం కూడా హెల్పింగ్ హ్యాండ్స్ అనేది చేయడం జరిగింది. భవిష్యత్తులో హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి కార్యాచరణ అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో గ్రామ ప్రజల మరియు కొన్ని సంఘాల సహకారం అనేది ఎంతగానో ఉంది. దోస్తు మేరా దోస్త్, వైశ్య వర్తక సంఘాలు, కాపు సంఘాలు, తెలగ సంఘాలు, అలా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు, యువత కూడా ఈ గ్రూప్లో ఉండడం అనేది చాలా సంతోషం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యం ఉంది. మరి ముఖ్యంగా భవిష్యత్తులో హెల్త్ క్యాంపులు, ఐ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేవి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో గ్రామ ప్రజలు అలాగే దాతలు కూడా సహకరించి ఈ సమస్యను మరింత ముందుకు తీసుకెళ్తారని, బలోపేతం చేస్తారని కూడా కోరుతూ ఉన్నామండి. చేస్తారు. కానీ ఈరోజు మీరు పడుతున్న ఇబ్బంది మాకు చాలా బాధగా ఉంది. మీకు ఏదో విధంగా సహాయం చేద్దామని ముందుకు వచ్చాము. గ్రామం తరఫున మీకు ఈ పూట రాత్రికి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చాము. మీరు ఎంతమంది టోటల్ లిస్ట్ ఇస్తే ఫుడ్ అరేంజ్ చేస్తాం తల్లి. అదేవిధంగా పిల్లలు, మహిళల కోసం మన పక్కన స్కూల్ ఉంది. మీకు అక్కడికి వెళ్తారంటే అక్కడ మీకు అది ఏర్పాటు చేస్తాం. మరి ఎక్కువ వర్షం ఎక్కువ పడుతుందని అంటే అది చెప్పండి. ఆ పరిసర ప్రాంతాలు చెడగొట్టకూడదు, లేఅవుట్లు ఇవన్నీ చేసి. ఎందుకంటే పాఠశాల కదా, రేపు మళ్ళీ ఇబ్బంది అంటే మళ్ళీ పిల్లలు వస్తారు, వాళ్ళు మళ్ళీ పిల్లలు కానీ బాధపడతారు. మీకు అలాంటి ఇబ్బంది ఏదైనా ఉందంటే మహిళలు, పిల్లలు అక్కడికి వెళ్ళిపోతారు. అది అడుగుతాను. అయితే మధ్యాహ్నానికి రాత్రికి ఫుడ్ అరేంజ్ చేద్దాం. రేపు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే రేపు కూడా చేద్దాం. ఇంకా ఫర్దర్గా యాత్ర అనేది పెంచాలా వద్దు అనేది మీకు కన్సల్ట్ చేసి చేద్దాం. చెప్పండి. మీకు ఇంకేమైనా నీట్గా ఏమైనా అవసరం ఏమైనా చెప్పండి, దానికి కూడా ప్లాన్ చేద్దాం. వాటర్ కోసం చేసిస్తాం. ఇప్పుడు లేదులేండి, మన గ్రామం కూడా చాలా మంచిది, ప్రజలు చాలా మంచి వాళ్ళు. మీరు ఎప్పటి నుంచో గమనిస్తూ ఉంటారు. అందరూ కూడా ప్రతి ఏదో విధంగా చేసి వాళ్ళకి మంచి చేద్దామని ముందుకు వచ్చారు.
మీరు టోటల్ ఎంత మంది ఉన్నారు చెప్పలేమంటారు పోనీ ఒక లెక్క ఏంటి? ఒక ఇంచుమించు. ఒక షాపుకి ఎంత మంది? 180. ఎవరో బాధ్యత తీసుకోండి. ఇటు బాబు అక్కడ నువ్వు సింగిల్ నువ్వు వేసి వచ్చు సమస్య లేదు. మూడు చేస్తే బాగుంటుంది.